గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు నవరాత్రులలో 9వ రోజు ఏ అమ్మవారిని పూజిస్తాము? ఎలా పూజించాలి? 9వ రోజు దుర్గాదేవి అవతారము, ఎర్రటి చీర కట్టడం, హ్మ్. పులిహోర నివేదన చేయాలి. హ్మ్. దుర్గాదేవి ఆరాధన. దుర్గములు అంటే కష్టములు అని అర్థం. ప్రతిదీ ఇవాళ మనకు ప్రతిదీ కష్టమే. హ్మ్. అక్కడున్న చెంచా తెచ్చుకోవడానికి కష్టమే. అక్కడున్న మంచినీళ్ళు పోయి తాగడానికి కష్టమే. ఎవరినుంటే కొద్దిగా మంచినీళ్ళు తెచ్చివా హ్మ్. అని అడుగుతాం, కానీ మనం పోయి తెచ్చుకోము. అవును. అట్లా ఇవాళ ఉన్న జీవన శైలిలో ప్రతిదీ కష్టమే అవుతుంది. అంటే బద్ధకం ఒక రకంగా. అటువంటి కష్టాన్ని తీసేస్తుంది. హ్మ్. ముఖ్యంగా కష్టము అంటే ఆర్థిక సమస్యలతో హ్మ్. సతమతమవుతూ, హ్మ్. ఆర్థిక సమస్యలు ఉండటం వల్ల హ్మ్. ఏ పని కూడా ముందర పడకుండా హ్మ్. అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. తద్వారా ఆధ్యాత్మిక భావన కూడా తగ్గుతుంది. హ్మ్. కానీ అలా కష్టం వచ్చినప్పుడు నీవు ఆధ్యాత్మికంగా ఎంతైతే హ్మ్. బలాన్ని చేకూర్చుకోగలుగుతావో, హ్మ్. దైవ దర్శనాలు చేసుకోవటము, ధ్యానము చేసుకోవటము, ఇలా నువ్వు ఎంతైతే భగవంతుడికి దగ్గరగా ఉండగలుగుతూ ఉంటావో, హ్మ్. నువ్వు అంత బలాన్ని పెంచుకుంటావు అక్కడ. హ్మ్. అంత కష్టాన్ని తగ్గించుకుంటావు. దుర్గములు తీర్చేటువంటిది, కష్టములు తీర్చే అమ్మవారే దుర్గాదేవి. హ్మ్. దుర్గములు అంటే కష్టము. హ్మ్. దేవి అంటే అధిష్ఠించి ఉన్నది. ఆ కష్టాలను అధిష్ఠించి ఉన్నది. అంటే ఆ కష్టాలను తీసివేసేదిగా ఉన్నది. హ్మ్. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ధ్యానము, అమ్మవారి యొక్క పూజ, హ్మ్. ఇవన్నీ కూడా కష్టాలను తీసివేస్తూ ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. దుర్గములు కష్టములను తీసివేసే అమ్మవారు దుర్గాదేవి కాబట్టి ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా కనుక కొలవగలిగితే మన ప్రతి కష్టము పోతుంది. హ్మ్. అలా ప్రతి కష్టాన్ని తీర్చుకోవచ్చు. ఆర్థిక సమస్యలే కావచ్చు, హ్మ్. ఆర్థికంగా కష్టపడటం కావచ్చు, మనం చేసే వృత్తి ఉద్యోగాలలో వచ్చేటువంటి కష్టాలు కావచ్చు, హ్మ్. మానసికమైనటువంటి కష్టాలు కావచ్చు. హ్మ్. మానసికంగా కూడా ఎదగలేకపోతూ ఉంటాం. ఇలా ప్రతి కష్టముల నుంచి కూడా అమ్మవారిని శరణు వేడితే, మమ దేహి కరావళమ్మన్ తల్లి, నన్ను రక్షించు తల్లి, నాకు చేయూతనివ్వు తల్లి హ్మ్. అని అమ్మవారిని గనక మనస్ఫూర్తిగా వేడుకోగలిగితే తప్పకుండా అమ్మవారు మనల్ని ఉద్ధరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈ అమ్మవారి నవరాత్రులు దుర్గా నవరాత్రులుగా చెప్పబడుతూ ఉన్నాయి. హ్మ్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత్యాత్మిక దుర్గా పరదేవత అని చెప్పబడుతూ ఉంది. హ్మ్. అంటే ఈ యొక్క అమ్మవారిని గనక మనం పూజిస్తే హ్మ్. అటు కాళికాదేవి కలిబాధల నుంచి బయటపడతాము. హ్మ్. కాళికాదేవిని పూజించిన ఫలితం. మహాలక్ష్మి లక్ష్మీదేవిని పూజించిన ఫలితం వస్తుంది. హ్మ్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సరస్వతీదేవిని పూజించిన, అంటే ఈ ముగ్గురు దేవతలు కలిస్తే ఒక దుర్గాదేవి. హ్మ్. ఈ మూడు మన దగ్గర ఉన్నాయనుకో, హ్మ్. కలిబాధలు లేవు. అంటే హ్మ్. కష్టాలు లేవు. హ్మ్. కలిబాధలు లేవు. మహాకాళి అంటే, హ్మ్. కాళి అంటే మన పార్వతీదేవి. హ్మ్. అంటే మంగళప్రదంగా ఉంచగలిగేది హ్మ్. అమ్మవారు. పార్వతీదేవి అనుగ్రహం ఉంటే జీవితం మంగళప్రదంగా ఉంటుంది. అటు అమ్మవారి అనుగ్రహం ఉంది. మహాలక్ష్మి, ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంది. హ్మ్. సరస్వతి చదువుంది, జ్ఞానం ఉంది. హ్మ్. చక్కటి జ్ఞానంతో కూడుకున్న చదువు. హ్మ్. చదువుకున్న తర్వాత వచ్చే జ్ఞానం కాదు. జ్ఞానముతో కూడుకున్న చదువు, హ్మ్. చదువుకున్న తర్వాత వచ్చేటువంటి జ్ఞానము. హ్మ్. ఈ 2 వేరు వేరు మళ్ళీ. హ్మ్. అంటే గురుగారు ఇవన్నీ మీరు చెప్తుంటే, వింటుంటే ఏమనిపిస్తుందంటే, ఈ నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో దేవతని కొలుస్తాం కదా! సో, ఇట్లా ఒక్కొక్క దేవతకి కూడా ఒక్కొక్క రోజుకి ఇదంతా ఇంటర్‌లింక్డ్ ఉన్నట్టుంది కదా! అంటే ఈ నవరాత్రులు పూజిస్తే మనకు ఒక 100% నాలెడ్జ్ వచ్చినట్టో, లేకపోతే సంపూర్ణంగా ఉన్నట్లు ఉంటుంది కదా! మనం కొలిచే విధానాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. ఏదో కొలుస్తున్నాం అన్నట్టు కొలిస్తే హ్మ్. పూర్తి హ్మ్. ఫలితం రాదు కదా! హ్మ్. త్రికరణ శుద్ధిగా కొలిస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది. హ్మ్. నువ్వు నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం అంటే సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించడం. హ్మ్. కాబట్టి ఈ యొక్క దుర్గాదేవిని గనక ఆరాధిస్తే ఈ త్రిమూర్తి అమ్మవార్ల యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది. అమ్మవార్లు చేసే ప్రతిదీ కూడా మనకు చేకూరుతుంది. హ్మ్. అటు జీవితం సస్యశ్యామలంగా ఉండడము, ఆర్థిక బాధలు హ్మ్. ఇటువంటివి లేకుండా ఉండడము, చదువు లేకుండా, జ్ఞానం లేకుండా ఉండడం కాకుండా అన్నీ కూడా మనకు చేకూరి అవన్నీ అంటే అన్నీ చదువు ఉంటుంది, ఆర్థికంగా మంచిగా, మానసికంగా స్థైర్యంగా ఉండగలుగుతాం. అటు మనస్సు కానీ, మన యొక్క జీవన విధానం కానీ
ఆ యొక్క పార్వతీదేవి మంగళప్రదంగా ఉంచగలుగుతుంది. అంటే ఈ ముగ్గురి యొక్క శక్తి దుర్గాదేవి కాబట్టి ఈ దుర్గా ఆరాధన వల్ల ఈ ముగ్గురి అమ్మవారిని ఏకకాలంలో పూజించినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. ఆ విధంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి దుర్గములు కష్టములను తీసివేసే అమ్మవారు దుర్గాదేవి కాబట్టి ఆమెని మనస వాచ కర్మణ పూజిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి జీవితంలో లోటు లేకుండా ఉంటుంది. అంతేకాకుండా జన్మరాహిత్యాన్ని సంపాదించుకోగలుగుతాం. జన్మరాహిత్యం అంటే ఇంకా మళ్ళీ పుట్టడం చావటం ఇది లేకుండా ఇక పుట్టటమే లేకుండా భగవంతుడిలో ఐక్యమైపోగలుగుతాము. కానీ ఎవరైనా మళ్ళీ జన్మించాలనే కదా గురుగారు కోరుకునేది? మళ్ళీ జన్మించాలనే కదా ఎవరైనా ఎవరూ జన్మించాలని కోరుకోరు. మళ్ళా ఇప్పుడు పుట్టి ఈ కష్టాలు మళ్ళీ అనుభవించాలని కోరుకుంటామా? మనం కూడా మళ్ళా పుట్టాలి, మన పెద్దలు మన కడుపున పుట్టాలి అనేది కోరుకుంటాము. ఎందుకు అంటే వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క ఇది అంతా కూడా మళ్ళీ రావాలి, నా వంశంలో తర్వాత వారికి కూడా అందాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి వారు. అటువంటి ఆదర్శప్రాయమైనటువంటి వాళ్ళు లేరు కాబట్టి మళ్ళీ నా పిల్లలుగా రావాలి అని కోరుకుంటామే తప్ప మళ్ళీ మనం పుట్టాలి అని కోరుకోం. పుట్టి మళ్ళీ ఈ కష్టాలన్నీ పడాలన్నా? భర్త చేతిలో భార్య, భార్య చేతిలో భర్త కష్టపడాలని కోరుకుంటాము. సమాజంలో హీనంగా బతకాలి అని కోరుకుంటాము. ఎంత లగ్జరీగా బతుకుతున్నాము. ఈ బతుకు ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటాము. నేను గతించిన తర్వాత కూడా నా పేరు చిరస్థాయిగా ఉండాలి అని కోరుకుంటామే తప్ప మళ్ళీ నేను పుట్టాలి, ఇంత వైభోగం నాకు ఉండాలి అని కోరుకుంటామా? అట్లా కోరుకోము. హీనంగా ఉండాలి అని కోరుకోము. ఈ జన్మకు నాకు భగవంతుడు ఇచ్చిన కష్టాలుగా చాలు అని కోరుకుంటాము. ఇంకా కష్టాల్లో పడద్దు అని కోరుకుంటాము. భగవంతుడు నాకు ఇంత ఇచ్చాడు కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఈ జన్మలో నేను నాకున్న ధనంతో, నాకున్న పలుకుబడితో నేను భగవంతుడికి చేసుకోగలుగుతున్నాను అని తృప్తిగా చేసుకొని భగవంతుడిలో ఐక్యమైపోయే వాళ్ళు ఉన్నారు. అలా కోరుకుంటాం కానీ మళ్ళీ మళ్ళీ పుట్టాలి అని ఎవరం కోరుకోం. అయితే గురువుగారు నవరాత్రులలో ఈ రోజే లాస్ట్ డే, అలాంటప్పుడు జనరల్గా అయితే ఈ రోజే ఫాస్టింగ్ అవన్నీ కూడా వదిలేస్తారు. మరి ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్టెండ్ అయిపోయింది కాబట్టి ఈ రోజుకి ఆఖరిది అవుతుందా లేకపోతే ఇంకా? లేదు, విజయదశమి వరకు చివర. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మంచిది.